భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా మహాసభలు 10-11వ తేదీలలో జమ్మలమడుగు పట్టణంలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతినిధులు మహాసభకు రావడం జరిగింది. ఆ జిల్లా మహాసభకు రాష్ట్ర కార్యదర్శి రామన్న ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మహాసభలో ప్రధానంగా జిల్లాలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి కడప ఉక్కు పరిశ్రమ అయితేనేమి ముంబువాసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పేసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి తీర్మానాలు కూడా నిర్వహించగలిగింది. ఈ మహాసభ అనంతరం నిన్న బాగా ర్యాలీ నిర్వహించి మహాసభలో 15 మందితో నూతన జిల్లా కమిటీ ఏర్పడడం జరిగింది. అందులో జిల్లా అధ్యక్షునిగా ముడియం చిన్ని, జిల్లా కార్యదర్శిగా వీరనాల శివకుమార్గా తిరిగి ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఉపాధ్యక్షులుగా విజయ్, సునీల్, సహాయ కార్యదర్శులుగా విశ్వనాథ్, ఆదిల్, ఫాతిమా, వీళ్ళతో పాటు జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కమిటీ ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబో రోజులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు రూపొందిస్తామని, ఆ క్రమంలోనే రేపు సెప్టెంబర్ 1, 2, 3వ తేదీ నెల్లూరులో రాష్ట్ర మహాసభలు జరగడం జరుగుతుంది. ఆ రాష్ట్ర మహాసభలో కూడా ఈ నిరుద్యోగ యువత సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లా పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకోకుండా ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం వహించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు, ప్రతిపక్ష అధికార ఎంపీలు కూడా ఈరోజు మోడీకి సరెండర్ అయ్యి ఈరోజు ఉక్కు పరిశ్రమకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల్ని కేంద్రంపై పోరాడి సాధించి తీసుకొని రావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలలో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి గాలి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కేవలం 16,000 పోస్టులు డిఎస్సి తప్ప ఏమాత్రం ఈరోజు ఒక్క పోస్టులో భర్తీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనపరిచిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంతవరకు రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి రాక చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీటి సమస్యల పరిష్కారం కోసం రాబో రోజుల్లో డివైఎఫ్ఐగా పోరాటం రూపొందిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయినటువంటి తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 విఫలమయ్యాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లా అభివృద్ధి కోసం, కడప జిల్లాలో పరిశ్రమల కోసం, ఉక్కు పరిశ్రమ కోసం, అదేవిధంగా సోమేశ్వర, గండికోట, తెలుగంగా ప్రాజెక్ట్ కింద ముంపుకునేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఈ మహాసభలో చర్చించడం. భవిష్యత్తులో కూడా నిరుద్యోగ సమస్యలపైన ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కోసం ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉపాధి పరిశ్రమల కోసం డివైఎఫ్ఐగా అనేక పోరాటాలు రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కడప.